నీకు చేతకంట తెలుసారా? తెలుసు. 70s లో పిచ్ లేపే బైక్ అది. చేతకంట బైక్ కాదురా, గుర్రం పేరు. అవునా? ఆ గుర్రం స్పెషాలిటీ ఏంట్రా? అది తెలియాలంటే రాజస్థాన్ మేవాడ్ రాజు గురించి తెలియాలి. అవునా? అది 16వ సెంచరీ ఉత్తర భారత ఖండని మొఘల్ చక్రవర్తి అక్బర్ పరిపాలిస్తున్న కాలం. అతడి పాలన మెచ్చి ఎంతో మంది రాజులు తమ రాజ్యాలను అప్పచెప్పారట కదా. కానీ రాజస్థాన్లోని మేవాడ్ రాజ్యాన్ని మాత్రం ఆ హిందూ రాజే పరిపాలిస్తున్నాడు. ఎవరా రాజు? అతడే రాజ్పుత్ మహారాణా ప్రతాప్ సింగ్. అతడికి ఇష్టమైన గుర్రమే చేతక్. ఈ రాజు 7 ఫీట్ల హైట్ ఉండేవాడు. ఒక చేతిలో 100 కిలోల ఖడ్గం, మరొక చేతిలో 200 కిలోల డాలుతో ఈ చేతక్ మీద యుద్ధంలో దిగుతూ మొత్తం ఏరులై పారింది. అయితే అక్బర్ ఈ మేవార్ రాజ్యం లొంగిపోమని ఎన్నోసార్లు రాయబారులను పంపాడు. కానీ నేను ఒక ముస్లిం రాజు ముందు తల వంచనని చెప్పి వాళ్ళని తరిమి కొట్టాడు. అప్పుడు ఆ అక్బర్ యుద్ధం ప్రకటించాడు కదా. కానీ అక్బర్ దగ్గర ఉన్న సైన్యంతో పోలిస్తే మహారాణా ప్రతాప్ సింగ్ దగ్గర 1/4 వంతు సైన్యం మాత్రమే ఉంది. కానీ మహారాణా ప్రతాప్ తెలివైన వాడు కాబట్టి హల్దీఘాట్ దగ్గర యుద్ధం ప్రకటించాడు. ఎందుకంటే చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో చిన్న మైదానం, అది కూడా మొత్తం పసుపు రంగులో ఉంటుంది. అందుకే హల్దీ ఘాట్ అనే పేరు వచ్చింది కదా. కాబట్టి మొఘల్ సైన్యం మొత్తం ఒకేసారి రోనికి రాలేదు. అందుకే యుద్ధం ఇక్కడ ప్రకటించి ఉంటాడు కదా. మేవార్ సైనికులు ఒక్కొక్కరు 10ల సంఖ్యలో మొఘల్ సైనికులను చంపుతున్నారు. మహారాణా ప్రతాప్ చేతకుతో తుఫాన్ లాగా మెరుపు దాడి చేస్తున్నాడు. తన 100 కేజీల కత్తితో ఒక మొఘల్ సైనికుడు నిలువుగా నరికాడు. అప్పుడు ఆ సైనికుడితో పాటు ఆ గుర్రం కూడా 2 ముక్కలైంది. దాన్ని చూసిన మొఘల్ సైనికులందరూ భయపడి పారిపోతున్నారు. కానీ మొఘల్ సేనాధిపతి మాన్సింగ్ ఏనుగులతో బరిలో దిగి యుద్ధం చేస్తున్నాడు. మెల్లగా రాణా ప్రతాప్ సైన్యం తగ్గుతూ వచ్చింది. దానిని గమనించిన చేతక్ మెరుపు వేగంతో ఏనుగుల సైన్యం దిక్కు దూసుకెళ్ళిందట కదా. కానీ చేతక్ తుఫాన్ లాగా వచ్చి ఒక్కసారి ఎగిరి మాన్సింగ్ ఏనుగు ముఖం మీద ఒక తన్ను తన్నింది. దెబ్బకు మాన్సింగ్ కింద పడుతుంటే తన ఖడ్గంతో మహారాణా ప్రతాప్ మాన్సింగ్ తల నరికాడు. అది కొన్ని 100 మీటర్ల దూరంలో పడింది. అప్పుడే కదా ఏనుగు తొండనుకున్న కత్తుల వల్ల చేతక్ కాలు తెగింది. దీనిని చూసిన మొఘల్ సైన్యం మహారాణా ప్రతాప్ ని వెంబడించింది. కానీ చేతక్ కాలి గాయం లెక్క చేయకుండా 5 కిలోమీటర్ల కొండల గుట్లు దాటి పరిగెత్తింది. 15 అడుగుల వెడల్పు గల వాగులోయ నుంచి దూకి మహారాణా ప్రతాప్ను రక్షించింది. తను నమ్ముకున్న రాజు కోసం చేతక్ వీరోచితంగా పోరాడి వీరమరణం పొందింది. కానీ యుద్ధం ముగిసేసరికి రాజ్యం లొంగలేదు, రాజు చిక్కలేడు. అందుకే హల్దీఘాట్ యుద్ధంలో ఎవరు ఓడలేదు, ఎవరు గెలవలేదు. ఆ తర్వాత మేవాడ్ రాజు ఆ రాజ్యాన్ని 20 సంవత్సరాలు పాలించాడు. కానీ ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు బాణం వేస్తుండగా విల్లు విరిగి ఛాతికి తగి అక్కడే చనిపోయాడు. కంఠంలో ఊపిరినంత వరకు తన మాతృభూమి ముస్లిం రాజు చేతిలో పడకుండా కాపాడుకున్న భరతమాత ముద్దు బిడ్డ రాజ్పుత్ మహారాణా ప్రతాప్ సింగ్. ఇలాంటి ఎంతో మంది రాజుల చరిత్ర తెలుసుకోవడం మనందరి బాధ్యత. వీటిని పాఠ్యపుస్తకాలు చేర్చి అందరికి అందించడమే మన కర్తవ్యం. జై హింద్.